హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీ వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ టెస్ట్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఒక టెస్ట్ ఉంది కదా, దాన్ని ఎరేస్ చేసి మీ నేమ్ అయితే కావాలంటే యాడ్ అయితే చేసుకోండి మీ నేమ్ అయితే. సో ఇప్పుడైతే నేను ఒక నేమ్ అయితే యాడ్ చేశాను కదా, నేను యాడ్ చేసిన టెస్ట్కి అయితే ఇక్కడ సింబల్ అయితే అడ్జస్ట్ కాలేదు కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సింబల్ని అయితే మీ నేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ టెస్ట్పై క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. టెస్ట్కి అయితే ఫాంట్ని యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చి అన్ని టెస్ట్లు వేసుకి అయితే ఫాంట్ని అయితే ఇంతే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ లేయర్ ఉంది కదా, దాన్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకొని డిలీట్ అయితే చేయండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ అయితే కట్ అయితే చేసుకోండి ఇమేజ్ని. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ చేసుకొని కట్ అయితే చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్. ఇమేజ్ లేయర్ లెంతీగా ఉంటే బీట్ మార్క్ కన్నా కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. లెంతీగా ఉంటే మళ్ళీ కట్ అయితే చేసుకోండి బీట్ మార్క్కి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియో ఫ్రంట్కి వచ్చేసి మనం ఇందాక యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటికీ రాంగ్ ప్లేస్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడైతే ఫైల్ లాగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ స్టైల్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ని అయితే స్పీడ్ని అయితే అప్లై అయితే చేయండి. ఆటోమేటిక్గా అయితే వీడియో అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.